జరిగిందని ఇష్టానుసారంగా దాడులు చేస్తున్నారు. మాకంటే అవమానం ఎవరికి జరిగింది? మా పార్టీలో ఉన్నటువంటి మహిళలకు కానీ, అమరావతి మహిళలకు కానీ ఈ రాష్ట్రంలో ఎవరిని వదలలేదు. అంతెందుకు నీ కన్న తల్లిని, నీ చెల్లిని ఎంత దారుణంగా ఒక వ్యక్తి రాజశేఖర్ రెడ్డికే నీ చెల్లి పుట్టలేదని ఎవడో సోషల్ మీడియాలో పెడితే కనీసం యాక్షన్ లేదు. నువ్వా మహిళల గురించి మాట్లాడే అర్హత నీకెక్కడుంది? దాని వెనక ఆయన పిచ్చోడు కాబట్టి, రేపు మాకు భవిష్యత్తు ఉండదు కాబట్టి ఆయన చెప్పాడని వీళ్ళందరూ అదే దారిలో వెళ్తుంటే నవ్వాలో ఏడాలో ఏమవ్వాలో మాకు అర్థం కానటువంటి పరిస్థితి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను చెప్పినటువంటి విషయాలు ఏదో వ్యక్తిగతంగా విమర్శలు చేయాలని కాదు. ఒక వ్యక్తి వల్ల కుటుంబాలు పోతాయి. రేపు ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నతతో ఆలోచించకపోతే నష్టం ఈ రాష్ట్రానికి జరుగుతుంది. మాట్లాడితే భయం, రేపు అధికారంలోకి వస్తాడట, పోలీస్ స్టేషన్లన్నీ తిప్పుతాడట, అరెస్టులు చేస్తాడట, అన్నీ చూసేసాం. తిప్పి 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 ఎక్కడికి వెళ్ళిందో నీ అందరికీ తెలుసు. మమ్మల్ని అందరినీ తిప్పావు కదా, మమ్మల్ని అందరినీ ఎరాజ్ చేసావు కదా. దీనికి ఆన్సర్ ఏటో 2019 ఎలక్షన్లో ప్రజలు చూపించారు కదా. రేపు మళ్ళీ 2029లో వచ్చేస్తాం. మొదటి సంతకం అమరావతి రాజధాని మార్పు మీద పెడతామంటే అది కూడా మీలాంటి వాళ్ళు రాస్తున్నారంటే నాకు ఎంత బాధ, ఆవేదన కలుగుతుంది. మీరా మాట్లాడేది? నీ వ్యక్తిత్వం ఏంటి? ప్రతి ఒక్కరు కూడా సభ్య సమాజంలో తెలుసుకోవాలి. ఇటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి చీడ పురుగులు. ఏదో మా గురించో మా అధికారం గురించో కాదు. ఇప్పటికే ఈ రాష్ట్రం ఏ విధంగా నాశనం అయిందో, ఈ రాష్ట్రం అంటే ప్రతి ఒక్కరూ ఏ విధంగా అసహించుకున్నారో మనందరికీ తెలుసు. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి ఒక స్టేబుల్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణంలో ప్రజలు కూడా అర్థం చేసుకోకపోతే, ప్రజలు కూడా ప్రశ్నించకపోతే ఇటువంటి వ్యక్తులు రాజకీయాలకు అవసరం? పార్టీ లేకపోతే బయటికి రాగలరా? ఒక రాజకీయ పార్టీ ముసుగులో ఒక దొంగ పేపరు, ఒక దొంగ టీవీ పెట్టుకొని ఇష్టానుసారంగా ప్రతిరోజు అవాస్తవాలు మాట్లాడుతుంటే ప్రజలు దీన్ని ఖండించవలసిన అవసరం ఉంది, నిలదీయవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా ప్రయత్నం అంతా ఒక వ్యక్తి నిమిషానికి ఏ విధంగా మారుతున్నాడు, ఆ వ్యక్తి పదవి గురించి, ముఖ్యమంత్రి గురించి ఏ విధంగా ఎంతమందిని మభ్యపెట్టాడు, ఎంతమందిని పొట్ట పెట్టుకున్నాడో చెప్పాలనే ప్రయత్నమే తప్ప ఇంకొకటి కాదు అని చెప్పి సందర్భంగా తెలియచేస్తూ, నాకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. నేను 6 సార్లు రాజకీయాల్లో ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఒక్క అవకాశం అని ఇచ్చారు. మళ్ళీ జీవితంలో ఇటువంటి వ్యక్తికి ఈ రాష్ట్రంలో అధికారం ఇవ్వరు. ఎందుకు చెప్తున్నానంటే భవిష్యత్ అంతా పిల్లల మీద ఉంది. ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ బాగుపడాలంటే ఇటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఉండకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరూ స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు అధికారంలోకి రావడం కళ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, నేను చెప్పిన దాంట్లో వాస్తవాలైతే విజ్ఞతతో వినండి. దీనికి ఆన్సర్ కూడా చేయాలి. ఈరోజు ఏదో వైఎస్ హత్యలో నేను చెప్పడం కాదు, మా పార్టీ చెప్పడం కాదు, సాక్షాత్తు నీ పక్కన పెట్టుకున్న వ్యక్తే చెప్పాడు. చాలామంది మీ వైసీపీలో ఉన్నారు, ప్రతి ఒక్కరు మాట్లాడారు. వైఎస్ హత్యలో, వైఎస్ మరణంలో జగన్ పాత్ర ఉంది, జగన్ కుట్ర ఉందని. దీనికి నువ్వు ఆన్సర్ చేయి, దీనికి సమాధానం చెప్పు. ఆ రోజు కూడా మేము ఏదో లైట్గా అనుకున్నాం, కానీ నీ పరిణామాలు, నీ క్రూరత్వాలన్నీ చూస్తే ఇది మాకు కూడా నిజమనిపిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి ఆన్సర్ చేయమని చెప్పి సందర్భంగా కోరుతున్నాను.